డాక్టర్ గారు, పిల్లలు పుట్టకపోవడానికి స్త్రీనే కారణమా? ఎట్టి బస్సులో కాదండి, స్త్రీలే కారణం అవుతుంది, పురుషుడు కారణమే కదా. ఇప్పుడు గర్భం రావాలంటే స్త్రీలో అండం విడుదలవ్వాలి, పురుషుల్లో వీరి కణాలు ఉండాలి. స్త్రీ అండము పురుష బీజ కణము రెండు కలిస్తేనే ఒక జైగోట్ ఫార్మ్ అవుతుంది. ఆ జైగోట్లోంచి పిండం తయారవుతుంది. అంచేత స్త్రీ కారణం కాదు, పురుషుడు కూడా కారణమే. ఇప్పుడు పురుషుల్లో వీరి కణాలు తక్కువ ఉన్నా, వాటిలో కదలిక తక్కువ ఉన్నా, లేకపోతే ఉండాల్సిన సంఖ్యలో వీరి కణాలు లేకపోయినా, అసలు వీరి కణాలు లేకపోయినా గర్భం రాదు. స్త్రీలు అన్నం ఉండొచ్చు, అన్నీ మామూలుగా పెర్ఫెక్ట్గా ఉండొచ్చు. స్త్రీలో ఏమి లోపం ఇవ్వచ్చు, ఉన్న లోపం పురుషులు లేదు, అప్పుడు స్త్రీని లోపం చేస్తాం. కానీ చాలా ఏమనుకుంటారంటే పిల్లలు కనేది స్త్రీ కనుక స్త్రీల లోపం ఉండేది పిల్లలు పుట్టరు అనుకుంటారు. కానీ అక్కడ పురుషుని యొక్క పాత్ర కూడా ఉంది, అది గుర్తించాలి. పురుషులు లేని స్త్రీకి గర్భం రాదు, అదే పురుషుల లోపంలో స్త్రీ గర్భం రాకుండా పోవడం అవకాశం ఉంది. కానీ తెలియ కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో అండి, కొన్ని కుటుంబాల్లో కోడలికి పిల్లలు పుట్టలేదు అనుకోండి, అత్తగారు ఏంటంటే నువ్వు పనికిరాని గొడ్రాలువే అని చెప్పి ఇంకో దాన్ని పెళ్లి చేస్తుంది. ఆడు కూడా పిల్లలు పుట్టలేదు, నువ్వు పెద్ద గొడ్రాలువే, దానికి మించిందానే నువ్వు అని ఇంకోటి చేస్తుంది. అసలు పాట అనుకోండి తన కొడుకులో ఉంది, కొడుకులో వీరి కణాలు లేకపోతే 0 అయితే ఏమొస్తుంది, గర్భం రాదు. అంటే సంతానం కలగని ఒక 100 మంది దంపతులు తీసుకుంటే దాంట్లో 30% ఏమో స్త్రీ లోపం, ఇంకో 30% పురుషుల్లో లోపం కానవచ్చు, ఇంకో 30% ఇద్దరిలో లోపం ఉండొచ్చు. అటు స్త్రీలో లోపం ఉండొచ్చు, ఈ పురుషులు ఇద్దరు. ఆ రంగా సంతాన సాఫల్యతల విషయంలో తేడా వస్తుంది. పిల్లలు కలగనంత మాత్రం స్త్రీని బ్లేమ్ చేయడం తప్పు, నిందించకూడదు. పిల్లల విషయం వెళ్ళాలంటే ఒక స్త్రీ వెళ్ళడం కదా డాక్టర్ దగ్గరికి, ఇద్దరు కలిసి వెళ్ళాలి, గుర్తించాలి. ఇద్దరు వెళ్ళాలి, ఇద్దరు పరిశీలించుకోవాలి. నేను బాగానే ఉన్నా కదా, నేను రోజు సెక్స్లో పాల్గొంటున్నా కదా, నాకేం తప్పు ఏంటి, నేను డైలీ సెక్స్లో పాల్గొంటున్నాను, నాకేం లోపం లేదు, నీదే పాల్ట్ పో అంటాడు అనమాట. అంతా అడిగే టెస్టులు అర్థం లేని టెస్టులు, ఉండే లోపం అంతా వీడిలో ఉంటుంది. అది ఇద్దరు పరిశీలించుకోవాలి, అప్పుడే సరైన పరిష్కారం లభ్యమవుతుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.